హాయ్ అండి, హలో అందరికీ. పప్పు టమాటాలో చింతపండు వేసి మీరు ఎప్పుడైనా వండారా? నేనైతే చింతపండు వేసి వండుతానండి. ఈసారి అయితే చింతపండు వేయలేదు, చింతకాయలు వేసి వండాను. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచుకున్న కందిపప్పులో నీళ్లు వేసుకుని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని, మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించి ఉంచుకున్న పప్పులో తాలింపు వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్లు కారం వేసుకుని మనం ఉడికించి ఉంచుకున్న పప్పులో వేసి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని 2 మినిట్స్ పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీని కాంబినేషన్గా ఆలు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే